ఏప్రిల్ 26 దేవుని వాక్య ధ్యానం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చుదను. ఇర్మీయా 33:3. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మరొక నూతనమైన దినము, పునరుద్ధాన దినము మనం చూచే ధన్యత ప్రభువు మనకి అనుగ్రహించి ఉన్నారు. ఈ దినమును బట్టి ఆయనకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. క్రీస్తు పునరుద్ధానము తరువాత మరికొన్ని దినములు ఆయన తన ప్రత్యక్షతను ప్రతి ఒక్కరికి అనుగ్రహించి తన యొక్క జీవితము మన అందరి కొరకు త్యాగం చేసిన యేసయ్య మనలను ఏ విధంగా బలపరుస్తున్నాడో ఈ దినముల ద్వారా మనము నేర్చుకోగలుగుతూ ఉన్నాం. ప్రియ విశ్వాసులారా, ప్రభువులో మనం ఎప్పుడు కూడా స్థిరపరచబడే వారంగా, ప్రభువుతో కలిసి ప్రయాణం చేసే వారంగా మనం ఉండాలి. మనలో చాలామంది ఉన్న ఒక అలవాటు, ఏ విషయమైనా తమ ఆప్తులకు చెప్పుకునే అలవాటు ఉంటుంది. మన జీవితాలలో ఏ సమస్య ఉన్నా మనకి దగ్గరగా ఉండేవారికి మన సమస్యను మనం చెప్పుకుంటాం. అయితే ప్రియులారా, మనుష్యులకు చెప్పుకునే నీవు దేవునికి చెప్పుకోవడానికి ఎందుకు సంశయిస్తున్నావు? ఒకవేళ ఇప్పటి వరకు ప్రభువు నా సమస్య చూస్తాడు, నా గురించి ఆయనకు అన్నీ తెలుసు కదా అని మనసులో అనుకుని ఆగిపోయావేమో. ఈరోజే ప్రభువుకి నీకున్న ప్రతి పరిస్థితిని వెళ్ళబుచ్చుకో. ఏ స్థితిలో నీవు ఉన్నావో, దేని కొరకు దిగులు చెందుతున్నావో, దేనిలో నీ జీవితము ఇలా అయ్యింది అని నువ్వు ఆలోచిస్తున్నావో వాటన్నిటినీ ప్రభువుకు మొరపెట్టు. ఇశ్రాయేలు ప్రజలు చెరలో ఉన్నప్పుడు వారి చెరను విడిపించటానికి ప్రభువు అంటున్నాడు, వారి మొరను నేను విన్నాను. నిజమే, ప్రభు చెప్తున్న మాట, నీ మొర వింటాడు. నిజముగా మొరపెట్టు వారందరికీ ఆయన సమీపంగా ఉండే దేవుడే. అలా సమీపంగా ఉండే ప్రభువు నీతో మాట్లాడటానికి ఎప్పుడూ ఇష్టంగా ఉంటాడు. మరి ఇప్పుడే ప్రభుకి నువ్వు మొరపెట్టగలవా? ప్రభుకి నీవు తెలియచేయగలవా? నీ కుటుంబాన్ని గురించి, నీ కుటుంబ రక్షణ గురించి, నీకున్న సమస్యల గురించి ఆయనకి ప్రార్థించున్నప్పుడు ఆయన ఆ ప్రార్థనను అంగీకరిస్తాడు. అలాంటి ప్రార్థనలు ప్రభు ఎప్పుడు కూడా మర్చిపోడు. ఎప్పుడు విననేరకున్నట్టుగా ఆయన మౌనం వహించడు. ఇప్పుడే మొరపెట్టు, ఆయన నీకు ఉత్తరమిస్తాడు. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు నాయనా. గడిచిన కాలమంతా మాకు తోడే ఉన్నారు తండ్రి. ఈ ప్రత్యేకమైనటువంటి దినము నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలను జరిగించండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. ఈ దినదీవెనతో నింపి బిడ్డలను బలపరచమని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే అనారోగ్యాలతో ఉన్నారో అలాంటి వారికి ఆరోగ్యాలను అనుగ్రహించండి. పునరుద్ధాన శక్తితో నింపి బిడ్డలను మీరే ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్.